నా పేరు రత్నాకర్. అందరూ 10th క్లాస్ తర్వాత ఎంపీసీలు బైపీసీలు తీసుకుంటే నేను మాత్రం ఎంఈసీ తీసుకున్నా. ఎందుకంటే కెమిస్ట్రీకి నాకు మినిమం 200 feet డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా బైపీసీ అంటారా, అది తీసుకుంటే అవి గోయాలి ఇవి గోయాలి బ్లడ్ చూడాలి. ఆ సబ్జెక్ట్ కాశ్మీర్లో ఉంటే మనం కన్యాకుమారిలో ఉంటాం. అందుకే సీడీ చూసి సీఏలో జాయిన్ అయ్యా. జస్ట్ జోక్. సో అలా ఫైనల్గా కామర్స్లో గ్రాడ్యుయేట్ అన్నమాట. ఒక చిన్న క్యూరియాసిటీతో స్టార్ట్ అయ్యి చిన్నగా కొన్ని సిరీస్ ఆఫ్ డౌట్స్తో ఇంట్రెస్ట్ వచ్చి చిన్నప్పటి నుంచి వర్కౌట్స్ అంటే ఇష్టం ఎలాగూ ఉంది. సో దానివల్ల ఇది కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. అదే న్యూట్రిషన్. సో సూన్ టు బి న్యూట్రిషనిస్ట్. ఫుడ్ ఫిల్స్ స్టమక్, మరి సోల్ని ఎవరు ఫిల్ చేస్తారు? థాట్స్, సెల్ఫ్ రిఫ్లెక్షన్, బుక్స్, న్యూ పర్స్పెక్టివ్స్. అదే చేత్తో అప్పుడప్పుడు రైటింగ్ అండ్ పోడ్కాస్టింగ్ కూడా చేస్తుంటా. రైటింగ్ అంటే థాట్సే కాదు, స్టోరీస్ కూడా. అది కూడా ఉందిలే. ప్రస్తుతానికి అది హాబీయే, బట్ సూన్ ఎలా మేనిఫెస్ట్ అవుతుందో చూడాలి. ఇలా ఉన్న లైఫ్లో ఒకడు కాన్స్టెంట్గా అడ్డొస్తున్నాడు. ఆడు చూస్తే ఏమో ఇంట్రోవర్ట్గా బ్రాండ్ అంబాసిడర్, ఇంకా చెప్పాలంటే లేజీ, షై, వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. మరి నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, కానీ వాడు అక్కడికి రాడు. చాలా క్రేజీగా వైల్డ్గా ఉంటుంది రారా అంటే రాడు. రే తమ్ముడు లే. నువ్వా? నేనే. ఇంకెవరు వస్తారు? నువ్వు ఇలా డ్రీమ్ తర్వాత డ్రీమ్స్లో ఉంటే యూట్యూబ్ ఛానల్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఈ పనులన్నీ ఎవరు చూసుకుంటారు? డ్రీమ్స్ కాదు, కమాన్. ఏదో ఇంట్రోవర్ట్ గాడివి, ఇంట్రొడక్షన్లో ఇబ్బంది పడతావు. ఫస్ట్ బ్లాగ్కి ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాను అంతే, మళ్ళీ రాను. నౌ దిస్ ఈజ్ ఆల్ యోర్స్. నువ్వే చూసుకోవాలి. I don't know how you'll handle it, but all the best. Goodbye. Welcome to my world. So that's how it all started. I'm completely extrovert inside and totally introvert outside. డైలీ యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఇద్దరి మధ్యలో. అండ్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా చాలా పెద్ద వార్సే జరిగింది. ఓకే, ఎనీవేస్, ఇంత ఎండ చూసి ఇది సమ్మర్ అనుకుంటున్నారు. ఇది ఆగస్టు. ప్రపంచం అంతా వాండుబడి వరదలు వచ్చి కొట్టుకుపోతూ ఉంటాయి. ఇక్కడ మటుకు చాలా హాట్గా ఉంటుంది. ఎస్, మాది ఒంగోలు. ఈ ఛానల్, ఈ ఫ్రేమ్, ఇట్ టుక్ క్వైట్ అ లాంగ్ టైమ్. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ కూడా, బట్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ యూ హ్యావ్, ద అమౌంట్ ఆఫ్ లవ్ యూ హ్యావ్ టువర్డ్స్ వాట్ యూ డూ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు, బట్ చేసే దాని పట్ల మన రెస్పెక్ట్, లవ్, మనం దానికి ఇచ్చే టైం, అవైలబిలిటీ, సో దీస్ థింగ్స్ విల్ యాడ్ అప్ అండ్ మేక్స్ దిస్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యా, ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. అండ్ యూ డోంట్ బిలీవ్ హౌ ఇంట్రోవర్టెడ్ ఐ యామ్. అండ్ డూయింగ్ దిస్ ఈజ్ very 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 big thing for me. Vlogging makes me completely different person. I feel it kind of liberates me because no rules. ప్రొఫెషన్ అస్సలు ఇంటర్ఫియర్ అవ్వదు. సో అలా ఉండాలి, ఇలా ఉండాలి, రెస్ట్రిక్షన్స్, అండ్ కొంచెం రిజర్వ్డ్గా ఉండాలి. ఇక్కడ అలా కుదరదు. సో ఐ కెన్ బీ లైక్ వాట్ ఎవర్ ఐ వుడ్ లైక్ టు బీ. ఐ కెన్ బీ మై సెల్ఫ్ బేసికలీ. I can do lots of shit. Yeah, this is crazy. I mean, I don't know what will add up in future and how I'm gonna end up, but right now I'm enjoying it.
సో ఎనఫ్ ఆఫ్ దిస్. ఒకసారి నేను ఏం కొన్నానో మీకు చూపిస్తాను. దీనిలో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ గోప్రో హీరో 9. అంటే 10 లేటెస్ట్, కానీ 9కి 10కి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు, అంత అప్గ్రేడ్ అవ్వాల్సిన డిఫరెన్సెస్ ఏం లేవు. సో 9 ఈజ్ ఇనఫ్. సో ఇది మొన్న ఏదో అమెజాన్లో స్పెషల్ బండిల్ ఉంటే అది ఆర్డర్ పెట్టాను. సో విల్ గెట్ 2 బ్యాటరీస్ వస్తాయి, ఒక గోప్రో, అండ్ ఇక్కడ దీనికి రిమోట్ ఇస్తాడు. సో రిమోట్. సో దిస్ ఈజ్ ద బండిల్. అండ్ తర్వాత పర్చేజ్ మీడియా మోడ్ అంటే ఈ ఫ్రేమ్ అంట. ఎంత మోసం అంటే దీనికి ఒక చిన్న ఎక్కడొక్కడ 3.5mm పోర్ట్ ఇవ్వకుండా 7,500 పెట్టి ఇది కొనుక్కోవాలంట. ఎందుకంత వర్త్ అంటే దీనికి మైక్ ఉంటుందంట. నిజం చెప్పాలంటే సంతలో మైకే ఇంకా బాగా రికార్డ్ చేస్తుంది. ఇది రికార్డ్ చేసేది ఏంటో తెలుసా? నాయిస్. మన వాయిస్ ఎప్పుడు రికార్డ్ చేయదు, నాయిసే రికార్డ్ చేస్తుంది. అంత బాగా పనిచేస్తుంది అన్నమాట ఇది. కానీ ఏం చేస్తాం, 3.5mm పోర్ట్ కోసం కొనాల్సి వచ్చింది. అంటే అడాప్టర్ కూడా కొనొచ్చు, బట్ ఐ ఫెల్ట్ అడాప్టర్ కంటే ఇది కొద్దిగా బాగుంటుంది. ఈ మైక్ ఉంది కదా, కార్లో పెట్టుకోవచ్చు అని కొన్నాను, కానీ ఇదంతా బాగా పర్ఫామ్ చేయట్లా. ఓకే, ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ పర్చేజెస్ అంటే ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. లైక్ ఇవి బైక్కి సంబంధించినవి, ఈ హెల్మెట్ మౌంట్, ఈ రైనాక్స్ బంజీ కార్డ్స్, తర్వాత కార్ మౌంట్, ఇంకా పెట్టాలి దీన్ని అన్నీ, ఇంకా ఏం ఓపెన్ చేయలేదు. తర్వాత హెల్మెట్కి మైక్, బైక్ మౌంట్, తర్వాత ఇది గొరిల్లా పాడ్. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఇది అమెజాన్ బేసిక్స్ ట్రైపాడ్. ఇది ఎంత స్ట్రాంగ్ ఉందంటే కొడితే ఎవడైనా పడిపోవాల్సిందే, అంత స్ట్రాంగ్ ఉంది. లైక్ సాలిడ్, ఒక 5.5 feet వస్తుంది హైట్. ఇది నిజంగా వర్తీ ప్రోడక్ట్. అండ్ ఇంకా దీనిలో చాలా ఉన్నాయి, చిన్న అనమాట. సో ఇది బేసిక్ టూల్స్. తర్వాత ఇంకేం అవసరం అయితే తెలీదు, మోస్ట్లీ ఇంకేం అవసరం పడకపోవచ్చు. ఇవి వచ్చి ఒక 4-5 days అయింది. వారంటీ రిజిస్టర్ చేయడం మర్చిపోయాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారంటీ రిజిస్టర్ చేయాలి. వారంటీ కనుక రిజిస్టర్ చేయకపోతే ఇంకంతే. ఏంటి దానో లేదు. ఓకే, స్క్రీన్ ఆన్ చేయలేదన్నమాట. సో స్టెబిలైజేషన్ మటుకు అదిరిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ ద ఫస్ట్ వ్లాగ్. జస్ట్ ఒక చిన్న ఇంట్రో లాగా చేద్దాం అనుకున్నాను. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్, వెల్, సూన్ ఇట్ విల్. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ టు హ్యావ్ అ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్, లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. బికాజ్ ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, లైక్ లోస్ ఉంటాయి, వీక్ పాయింట్స్ ఉంటాయి, లైక్ సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. సో స్పెషల్లీ వెన్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ, ఇవన్నీ లైక్ మన స్ట్రెంగ్స్ అన్నీ మర్చిపోతాం. లైక్ ఇవే ఎక్కువ బిగ్గర్ పిక్చర్లో కనిపిస్తాయి. సో ది సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే మనకున్న ఈ హోల్స్ అన్నిటినీ లైక్ లెవెల్ చేసేసి it will push you forward అనమాట. సో ఐఎమ్ లక్కీ ఇన్ దట్ వే టు హ్యావ్ అ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్. సో
So without them, it's not possible. I felt it is very important to share all these things, so whatever I have shared so far, because after a few months or years maybe this will be relevant. So we'll meet in the next vlog. Until then, take care, stay safe, bye bye.